హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి మీకు మరొకసారి స్వాగతం. ఈ అందమైన ప్రేమ కథని చెప్తున్నాను కదా, వాళ్ళ 4వ భాగం. ఇంకా కథలోకి వెళ్ళిపోతే మీనాక్షమ్మ గారు కళ్యాణిని కూర్చోబెట్టుకుని జడ వేస్తూ చెప్తున్నారు. ఇప్పుడు మన ఇంటికి రాబోతున్నారే వీళ్ళు మా పిన్నత్త గారి కూతుళ్ళు. పెద్దవాడి పేరు అప్పాయమ్మ, రెండోవాడి పేరు చెల్లాయమ్మ. పెద్దవాడికి ఒక్కతే కూతురు ఉంది, పేరు ఉమా. దాదాపు నీడే ఉంటుంది. బిఏ పాస్ అయింది. క్రిందటి వేసవిలో పెళ్ళయింది. చిన్నవాడికి 3 మగపిల్లలే. మీ మామగారు బతికి ఉండగా మన పరిస్థితులు దివిటీల్లో వెలుగుతూ ఉండగా ఆ రోజుల్లో వీళ్ళు సొంత చెల్లెళ్ళ కంటే ఎక్కువగానే మన ఇంటికి రాకపోకలు జరుపుతూ ఉండేవాళ్ళు. పండగలకి, పబ్బాలకి, పురులకి, పుణ్యాలకి వచ్చి సకల మర్యాదలు జరిపించుకుని వెళ్తూ ఉండేవారు. పరాకాశానికి 10 సంవత్సరాల వయసు ఉండగా ఆయన పోయారు. ఆయన నీడలో నిలబడి చూసినప్పుడు బయటంతా పచ్చగా, ఎంతో సుందరంగా, ఎంతో అందంగా, ఎంతో నివాసయోగ్యంగా కనిపించిన ఈ ప్రపంచం ఆయన కంఠంలో ప్రాణం పోగానే ఎడారిలా, శూన్యంగా, కీకారణ్యంలో క్రూరంగా కనిపించసాగింది. ఆశ్రయవిహీననై ఆడదానికి డబ్బు ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెట్టగలదో, ఆమెను ఎన్ని ఇబ్బందులకు గురి చేయగలదో క్షణంలో అనుభవం అయిపోయింది. ఆయన పోయిన తర్వాత అందరి స్వరూపాలు బయటపడసాగాయి. మా 2 ఆడపడుచులు ఎవరికి వారు నా దగ్గరగా చేరి నన్ను లాభర్చుకుని ఆ ఆస్తిని పొందాలని చూశారు. బంధువులతో విసిగిపోయిన నేను స్నేహితుల దగ్గర చేరితే వాళ్ళు నోటితో తీయగా పలుకుతూ సానుభూతి కనబరుస్తూనే గుండెల్లో విషం పేర్చుకోసాగారు. అప్పటి నుండి ప్రకాశం భవిష్యత్తు కోసం ఈ ఆస్తిని నా చుట్టూతా చేరి రాబందుల్లో పీక్కు తినాలని చూసిన వీళ్ళందరి నుంచి మెలకువగా తప్పించి కాపాడడం కోసం ఈ పృథ్వీలో ఏ ఆడది పడరాని పాటలు నేను పడ్డాను. ప్రకాశం పెరిగి పెద్దవాడైనాడు. ఇంజనీరింగ్ పరీక్షలో స్టేట్ ఫస్ట్గా పాస్ అయ్యాడు. వాడు కూడా తండ్రిలాగే ప్రయోజకుడని తెలుసుకున్న బంధువుల్లో చాలామంది పెద్ద పెద్ద కట్నాలు ఆశగా చూపిస్తూ సంబంధాలు తీసుకొచ్చారు. నాకు డబ్బు దశకం మీద ఏమాత్రం మోజు లేదు. నాకున్న కోరికల్లా ఒకటే, నాకు ఆడపిల్లలు లేరు. రాబోయే నా కోడలు ప్రకాశాన్ని అర్థం చేసుకుని వాడిని సుఖపెట్టే ఇల్లాలుగానే కాకుండా కూతురుగా నా మురిపని తీర్చగలది కూడా కావాలి. తల్లికి కూతురు దగ్గర ఎలాంటి చనువు, స్వతంత్రం ఉంటాయో అలాంటివి ఇవ్వగల అమ్మాయిని నేను కోరుకున్నాను. అలాంటి పిల్ల కోసమే వెతకసాగాను. మా పెద్ద ఆడపడుచు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని మహా ఉండేది ప్రకాశానికి. ఆ పిల్లకు కూడా నేను చేసుకుంటే బాగానే చేసుకుంటా అని కూర్చునేదట. ఓ రోజు భార్యాభర్తలిద్దరు మా ఇంటికి వచ్చి నా అభిప్రాయం అడిగారు. నేను నా మనసులో ఉన్న అభిప్రాయం బయట పెట్టాను. దానికి సమాధానంగా, అదేం మాట వదినా, దానికి పురుడు పోసింది నువ్వు, దానికి అడుగులు వేయడం నేర్పించింది నువ్వు. ఈ మధ్య అంటే ఏవో కలతలు వచ్చా కానీ చిన్నప్పటి నుంచి అది ఎలా పెరిగిందో దాని స్వభావం ఏంటో నీకు తెలియదా? నాకున్నది ఒక్క కూతురు, నీకున్నది ఒక్క కొడుకు. వాళ్ళిద్దరినీ భార్యాభర్తలు చేసేస్తే అన్నయ్య ఆత్మ కూడా శాంతిస్తుంది అనేది. అన్నయ్య మాట ఆవిడ తెచ్చినంత మాత్రాన నేనేం కరిగిపోలేదు. నా డబ్బు కోసం మీరు ఎంత నీచంగా ప్రవర్తించారో మీ అన్నయ్యకి తెలిస్తే ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తుందో నాకు తెలుసు అని అనుకున్నాను. వాళ్ళు ఎంత నచ్చజెప్పాలని చూసినా నేను సుముఖత చూపించలేకపోయాను. బంధువులందరిలో అందులో దగ్గర వాళ్ళతో వియ్యం అందడం ఇష్టం లేదని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చివరికి అంతా ప్రకాశం ఇష్టమని వాడి మీదకి వదిలేశాను. వాడు నా ఇష్టాన్ని ఎప్పుడు వ్యతిరేకించడని నిర్ణయ భారం వాడి మీదకే వదిలేసి నేను సూటిగా సమాధానం చెప్పే అవసరం తప్పించుకున్నాను. ప్రకాశం సరిగ్గా నా మనసులో మాట గ్రహించిన వాడిలాగా నా అభిప్రాయం బలపరిచాడు. మా పెద్దాడి పడుచుకి మా మీద చాలా కోపం వచ్చింది. మా అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరకడని నాకేం దిగులు లేదులే, కేవలం అన్నయ్యని దృష్టిలో పెట్టుకుని అడిగాను. కానీ నేనేం గొడ్డుపోయిందని నీ గుమ్మం ఎక్కలేదు. నేను చూస్తేగా మా అమ్మాయిని మించిన సంబంధం నీకెక్కడ దొరుకుతుందో అంటూ లేచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన సాయంత్రమే ప్రకాశం నేను భోజనాలు చేసి కూర్చున్నాం. వాడు చల్లగా నా ముందు ఒక వార్త బయట పెట్టాడు. అదేంటంటే సీత అని తన రమ అనే స్నేహితురాలు ఒక అమ్మాయి ఉండేదట. రమ అమ్మాయి క్లాస్మేట్స్. రమ వాళ్ళ ఇంట్లో సీతని చాలాసార్లు చూశాడంట. వాళ్ళిద్దరిని సినిమాలకి, షికార్లకి చాలాసార్లు తీసుకెళ్ళాడంట. రమ వీళ్ళిద్దరికీ కలిగిన పరిచయం స్నేహంగా రూపొందింది. మధ్యలో రమను వదిలేసి ముందుకి సాగింది. రమ లేకుండానే ఇద్దరు కలుసుకోవడం, మాట్లాడుకోవడం, కలిసి తిరగడం చేశారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరికి పరస్పర ఆకర్షణ ఉందని, అది పెళ్లి చేసుకోవడం వరకు తీసుకొస్తోందని గుర్తించారు. సీతని నువ్వు చూసేవంటావు, చాలా మంచి పిల్లమ్మా, నీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయిని చేసుకుంటానమ్మా అన్నాడు.
నేను నోటమాట రాని దానిలాగా అలాగే కూర్చున్నాను. సీత అన్న అమ్మాయిని మా ఆడపడుచు ఇంట్లో ఉమ్మతో 1-2 సార్లు నేను కూడా చూసిన మాట నిజమే. పిల్ల తెల్లగా బొద్దుగా పాలరాతి బొమ్మలా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో అని అంత అపురూపమైన నాజుకుతనం ఉండేది ఆ పిల్ల ఒంటి మీద బాగా ఖరీదు చేసే నగలు, ఎప్పుడు చూసినా ఖరీదైన బట్టలు ఉండడం చూశాను నేను. ఆస్తి అంతస్తు ఉన్నంతగా గల అమ్మాయి అనిపించింది నాకు. స్థితిగతులకి ఏముందమ్మా, ఓడలు బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. సీత మన ఇంటికి వచ్చే పిల్ల, తనకి మన కుటుంబ విషయాలన్నీ తెలిసే ఇష్టపడింది అన్నాడు. నేను మౌనంగా కూర్చుండిపోయాను. నా ఊహా చిత్రంలో నేను కోడలుగా తెచ్చుకోవాలన్న పిల్లకి ఈ సీతకి పోలికే కుదరటం లేదు నాకు. అమ్మా, రేపు మనం వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పి వచ్చాను. నేను నాతో తీసుకువెళ్తాను. రేపు మనం వెళ్ళినప్పుడు నువ్వు సీత తల్లిదండ్రులను అడగమ్మా అన్నాడు. నేను తెల్లపోయాను. ఎక్కడైనా ఆడపిల్ల తల్లిదండ్రులు వచ్చి మా పిల్లని మీ అబ్బాయికి ఇస్తామని అడుగుతారు. అది మన ఆచారం. వీడు దానిని తలకిందులు చేస్తున్నాడు అని అనిపించింది. వాడు నా మనసులో అనుమానం గ్రహించినట్లున్నాడు. పర్వాలేదమ్మా, ఈ ప్రసక్తి మన వైపు నుంచే రావాలి. తర్వాత అంతా సీతే చూసుకుంటుంది. వాళ్ళంతా అదో రకం మనుషులల్లే అన్నాడు. అదో రకం మనుషులైతే వాళ్ళు రక్తం పంచుకొని పుట్టి వాళ్ళ అభిప్రాయాలను ఉగ్గుపాలతో జీర్ణించుకున్న ఆ అమ్మాయి మనం తెచ్చుకోవడం మంచిదంటావుట్రా అన్నాను. నా మాటలు వాడికి చాదస్తంగా కనిపించినట్టున్నాయి. పర్వాలేదమ్మా, సీత వేరని చెబుతున్నాను కదా. నేను ఆ అమ్మాయిని బాగా అర్థం చేసుకున్నాను. నీకు అలాంటి అనుమానం ఏమీ వద్దు అన్నాడు దృఢంగా. సరే, నీకంత నమ్మకం ఉంటే మంచిదే. కానీ ప్రకాశం, ఈ పెళ్ళి అన్నది ఉన్నదే ఇది 100 ఏళ్ళకి సంబంధించిన సమస్య. ఈ అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. నీ వయసు ఉందే, అది మహా చెడ్డది. ఈ సమయంలో జీవితం ఏ దిక్కున పెడుతుందో కనిపెట్టలేని గుడ్డితనం వివేకాన్ని ఆక్రమిస్తుంది. పెళ్లి చేసుకునేటప్పుడు స్థితిగతులు, సంప్రదాయం మొదలైన వాటిలో సౌమ్యం చాలా అవసరం. వాటిని అధిగమించడం మంచిదే కాదనను. కానీ అధిగమించడం అంటే ఒక్కోసారి ఏటికి ఎదురెదడం అవుతుంది. ఆ ఎదురీతకి మనిషిలో బలమైన విశ్వాసం, దృఢచిత్తం, అమితమైన సహనం కావాలి. నేను నిన్ను కోరుకునేది ఒకటే. మనం నలుగురం వెళ్ళే బాటలో కాకుండా ఒంటరిగా వెళ్ళదలుచుకున్నప్పుడు మిగతా వాళ్ళ చేత కూడా నవ్వించుకోకుండా, విక్రించబడకుండా ఉండాలి. అది చాలా ముఖ్యం. నీ హెచ్చరికలకి చాలా కృతజ్ఞతనమ్మా. నేనేది మర్చిపోయినా ఇప్పటి నీ ఈ మాటలు మాత్రం కలలో కూడా మర్చిపోను. సీత నాకు కావాలమ్మా. సీత కోసం నేను ఏదైనా చేయగలను అన్నాడు. వాడి కోరికని నేను వ్యతిరేకించలేకపోయాను. మర్నాడు ఇద్దరం బయలుదేరాం. నువ్వు తయారవుతుండమ్మా, నేను ట్యాక్సీ తీసుకుని వస్తాను అన్నాడు. పట్టుమని 10 పర్లాంగులైనా లేదంటున్నా. ఈ కాస్త దూరానికి ట్యాక్సీ ఎందుకురా, దండగా నడిచి వెళ్దాం అన్నా. కాకపోతే బస్సులో వెళ్దాం అన్నాను. నీకు తెలియదులేమ్మా అంటూ ట్యాక్సీలోనే వెళ్దాం అనేసి బయటకు వెళ్ళిపోయాడు. తీరా సీత వాళ్ళ ఇంటికి ఆవరణలో ట్యాక్సీ వచ్చి ఆగినప్పుడు కానీ నాకు మా వాడు ట్యాక్సీ కావాలని ఎందుకు అన్నాడో కానీ అర్థం కాలేదు. నేను విప్పారిన కళ్ళతో చుట్టూ కలయి చూశాను. సరికొత్త డిజైన్లతో అత్యంత ఆధునికంగా ఉన్న మేడ, ఇంటి ముందు పెద్ద పూల తోట ఉంది. మా కారు వచ్చి ఆగగానే ముందు వరండాలో కుర్చీలు దులుపుతున్న నౌకరు ఒకడు పరిగెత్తుకు వచ్చి ట్యాక్సీ తలుపు తెరిచి మా వాడికి సవినీయంగా సలాం చేశాడు. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ అంతా పరిశుభ్రంగా తళతళలాడుతూ ఉంది. ఇది ఇల్లా, దేవేంద్ర భవనమా? కానీ దేవేంద్ర భవనమా అని అనుకున్నాను నేను. ట్యాక్సీ దిగి లోపలికి వెళ్తున్న మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఎవరూ ఎదురుగా రాలేదు. నౌకరు మేము వచ్చామని చెప్పడానికి కాబోలు లోపలికి పరిగెత్తాడు. మేము వరండా దాటి ముందున్న పెద్ద హాల్లోకి వచ్చాం. మా వాడు నన్ను సోఫాలో కూర్చోబెట్టి తాను నా వెనుకగా వచ్చి నిలబడ్డాడు. విశాలంగా ఉన్న ఆ గదిని, లక్షలు ఖరీదు చేసే ఆ ఫర్నిచర్ని, అక్కడక్కడ ఎంతో అందంగా పెట్టిన అపురూపమైన చిన్న చిన్న సామాన్లని చూసేసరికి నాకు కళ్ళు తిరిగాయి. ఇంత ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన పిల్లని ఏం చూసుకుని ఏ ధైర్యంతో మావాడు తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు? ఇది కేవలం యవనోద్రేకం వల్ల కలిగిన పిచ్చి సాహసం మాత్రమే. అసలే మా వాడికి చొరవ, తెగింపు ఎక్కువ. దానికి తోడు ఉన్మాదం లాంటి వయసు వాడిని మరీ రెచ్చగొడుతోంది. వాడికి బొత్తిగా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించింది అనుకున్నాను. ఈ పరిసరాల్లో కింద పరిచిన అందమైన తివాసీ మీద ఉన్న ఖరీదైన ఆ సోఫాలో కూర్చున్న నేను, ఖద్దరు చీర కట్టుకొని వచ్చిన నేను వాళ్ళని పిల్లనిమ్మని అడగడం కోసం రావడం, నేను వాళ్ళతో బియ్యమందటమా? నా ఒంటి మీద ఏమాత్రం తెలివి ఉన్నా నేను అలాంటి హాస్యాస్పదమైన పని చేయను. వయసుతో మా వాడికి మతిపోయింది నిజమే, కానీ అనుభవం నాకు నేర్పిన గుణపాఠం, వివేకం ఏమైనాయని అవి కానీ పోలేదు కదా. నేను ఇలా ఆలోచిస్తూ ఉండగానే ముందుగా సీత పైనుంచి దిగి వచ్చింది. ఆ అమ్మాయి మా వేడివైపు చూసి చిరునవ్వు నవ్వి నాకు దగ్గరగా వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించి నాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. నాన్నగారు, అమ్మగారు వస్తున్నారు అంది. సాధారణంగా మన ఇళ్లలో అయితే ఇంటికి ఎవరైనా వస్తే లోపల మనం ఎలాంటి తొందర పనిలో ఉన్నా అది అలా విడిచిపెట్టి ఎదురు వెళ్ళి కుసిన ప్రశ్నలు వేసి
ఆత్మీయంగా ఆహ్వానించి ఇంటి లోపలికి తీసుకువెళ్తాం. ఇంట్లో ఇంతమంది నౌకర్లు కనిపిస్తున్నారు. సీత వాళ్ళమ్మ అంత తీరుబడి లేని పని ఏం చేస్తోందో. పావుగంట తర్వాత భార్యాభర్తలిద్దరూ పైనుంచి దిగి వచ్చారు. మా వాడు పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలు జరిగాయి. సీత వాళ్ళమ్మ సీతలానే బొమ్మలా ఉంది. మాతో ఎక్కువగా తండ్రే మాట్లాడాడు. ఆవిడని చూస్తే జీవితంలో అలా ఎల్లవేళలా ఆయన పక్కన బొమ్మలో ఉండిపోవడం అలవాటైన మనిషిలా ఉంది. అరగంట గంట గడిచాయి. మాటిమాటికి సీత మా వాడి వైపు చూస్తోంది. మా వాడు నా వైపు చూస్తున్నాడు. నేను అసలు వచ్చిన పని మర్చిపోయిన దానిలా కావాలని ప్రపంచంలో మిగతా విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాను. ఇంతలో నౌకర్ కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. మేము కాఫీ తాగుతుండగా హలో అంటూ దాదాపు మా వాడి వయసే ఉన్న ఒక అతను లోపలికి వచ్చాడు. లోపల కూర్చుని మమ్మల్ని చూసి సందేహంగా ఆగిపోయాడు. రావోయ్ రా. సీత వాళ్ళ నాన్న లేచి ఎదురు వెళ్ళాడు. అతను రాగానే ఫ్యామిలీ ఫ్రెండ్ కుమార్ అని పరిచయం చేశాడు. సీత వాళ్ళ అమ్మ తను కూర్చుని చోటు అతనికి ఇచ్చింది. నౌకరును కేకేసి వాడి చెవిలో ఏదో చెప్పింది. అతను వచ్చిన తర్వాత మేము 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేదు. కానీ ఆ 10 నిమిషాలకే నా ఆంతర్యం వాళ్ళకి మాకు ఉన్న తేడా గురించి ఎన్ని విధాలా కనిపెట్టాలో అన్ని విధాలా కనిపెట్టింది. మా వాడు కోరినట్లు సీతను గురించి వాళ్ళ తల్లిదండ్రులను అడగలేదు. జీవితంలో ఎప్పుడైనా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అంతకంటే మంచి పని ఇంకేది నాకు కనిపించదు. సెలవు తీసుకుని వచ్చేసాం. మర్యాదకైనా ఆవిడ మళ్ళీ రండి అని అనలేదు. మేము వచ్చిన ట్యాక్సీ బయట మా కోసం ఎదురు చూస్తుంది. అందులో ఎక్కి కూర్చున్న తర్వాత నేను ఒక్కసారి స్వేచ్ఛ లభించిన దానిలాగా గుండెల నిండా గాలి పీల్చుకున్నాను. ఇంటి దగ్గరికి రాగానే మా ఇద్దరి మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది. ఏనాడు పల్లెత్తి మాట అనని నేను ఆ రోజు ప్రకాశంని చెడామడా తిట్టాను. నీ వివేకం ఏమైందన్నాను. ఆమెకి సుఖమయ జీవితం కల్పించడానికి నువ్వెంత పణం పెట్టాలో నీకు తెలుస్తోందా అంటూ నిలదీశాను. మన స్థితికి వాళ్ళ స్థితికి తేడా ఉందని గుర్తు చేశాను. అన్నింటికీ వాడిది ఒకటే సమాధానం. ఆస్తి అంతస్తు అన్నీ వదిలే. నీకు సీత నచ్చిందా లేదా? ఆమె నచ్చినంత మాత్రాన అయిపోదు. ఆమె చుట్టూ అల్లుకున్న పరిసరాలు అవన్నీ నువ్వు నాకు వదిలేసి నిశ్చింతగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో చూసిన ఐశ్వర్యం అంతా ఆయన తాత ముత్తాతలు ఇచ్చింది కాదు, ఆయన స్వయంగా సంపాదించింది. గీత చిన్నప్పుడు వాళ్ళు మనలాంటి వాళ్లే అయితే అవ్వచ్చుగాక. డబ్బు అనేది ఉంది చూసావా, అది మహా చెడ్డది. మనిషికి మైమరుపు నెట్టే తెప్పిస్తుంది అన్నాను. ప్రకాశం నేను ఆ రోజు నువ్వు ఈ పెళ్లి చేసుకోవటానికి వీలు లేదని శాసించలేదు. ఎంతసేపు వాడిని హెచ్చరించాలనే తప్ప నా మాట విని తీరాలి అని ఆజ్ఞాపించలేదు. నేను ఊహించినట్లుగానే సీత వాళ్ళ ఇంట్లో ఎవరూ ఈ వివాహానికి సుముఖత చూపించలేదు. ప్రకాశానికి సీతకి ఏం ధైర్యం ఎలా ఇచ్చాడో నాకు తెలియదు. ఒకరోజు సాయంత్రం వీధి మార్కెట్లో కారు ఆగిన శబ్దం వినిపించింది. వంటింట్లో సాయంకాలపు వంట ప్రయత్నంలో ఉన్న నేను ఎవరా వచ్చింది అన్నట్లు వాకిట్లో తొంగి చూశాను. ఇంటి ముందు ట్యాక్సీ ఆగి ఉంది. అందులో నుంచి దిగిన మా వాడు చేపట్టి సీతను దించుతున్నాడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. కళకళలాడుతూ పరవశంగా ఉన్నట్టున్న ఇద్దరు మొహాలు చూడగానే నాకు అనుమానం వేసింది. గుండెల్లో భయం పొంగుతుండగా మా వాడి వైపు చూశాను. వాడు సమాధానంగా చటుక్కుని వంగి నా పాదాలకు నమస్కరించాడు. లేచి ఇదిగో నీ కోడలు, ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని వస్తున్నాం అని చెప్పాడు. సీత అమ్మకి నమస్కారం చెయ్యి అన్నాడు. సీత నమస్కారం చేసింది. సీత వంగటంలో ఒక విధమైన బరువు, కిందికి వంగి లేవటంలో ఒక విధమైన భారం చూసిన నేను చికిత్సలనయ్యాను. సీత ఉత్త మనిషి కాదు. పెళ్లి కోసం మా వాడు సర్వం మరిచి ఎందుకు తహతహలాడిపోయాడో నాకు మెరుపులా అర్థమైంది. సీతని లేవనెత్తి అక్కుని చేర్చుకున్నాను. మా వాడు అన్నాడు, అమ్మా, సీత వాళ్ళ నాన్నని వదిలి మన ఇంటికి వచ్చేసింది. ఇక అమ్మవైనా నాన్నవైనా నువ్వే అని అన్నాడు. సీత చెంపలు నిమురుతూ అన్నాను, మీ అమ్మ నాన్న ఇవ్వగలిగినంత సుఖం నేను ఇవ్వగలను లేదా, కానీ ఆపేక్షకి ఆదరణకి కాస్త కూడా కొరత ఉంటుందమ్మా. మా వాడు నాకు మాట మాత్రం చెప్పలేదు. లేకపోతే నీకు ఎంతకంటే మంచి స్వాగత ఏర్పాట్లు చేసి ఉండేదాన్ని అన్నాను నిష్ఠూరంగా. చివరి క్షణం వరకు నమ్మకం లేదమ్మా మాకేను అన్నాడు ప్రకాశం. ఆ సాయంత్రం వేడినీళ్ళు పెట్టాను. కమ్మటి భోజనం తయారు చేశాను. గదిని చేతనైనంత వరకు అలంకరించాను. నేను ఈ పనులన్నీ మనస్ఫూర్తిగా చేస్తూనే ఉన్నా నా ఆంతర్యంలో ఏదో వెలితి దిగులు గూడు కట్టుకోసాగాయి. సీత అడుగుపెట్టిన ఆ సాయంత్రం ఏం ప్రశాంతంగా గడిచిందో అంతే. ఆ మర్నాటి నుండి మా జీవితాలు పెద్ద సుడిగుండాలుగా తయారైనాయి. సీత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మా వాడు వాళ్ళ అమ్మాయిని లోపరుచుకున్నందుకు తూలునాడారు. దాని జీవితం నాశనం చేశామన్నారు. ఏవేవో ఘర్షణలు జరిగాయి. సీత రాకతో ఇంట్లో హఠాత్తుగా మార్పులు రాసాగాయి. ఇంట్లో నేను ఒక అవసరం లేని మనిషిగా తయారైనాడు. మా వాడికి ఎంతసేపు సీత సీత సీత. ఏం చేస్తే సీతకు సుఖం కలుగుతుంది, ఏం చేస్తే సీత ఆనందంగా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తే సీత తల్లిదండ్రులకు దూరం అయినా బాధను మర్చిపోగలుగుతుంది. ఎప్పుడూ ఇదే ధ్యాస. అక్కడెక్కడో ఏదో ప్రాజెక్టు ప్రాంతంలో మా వాడికి ఉద్యోగం వచ్చింది. ఆ మారుమూలకి వెళ్ళడం భార్యకి ఇష్టం లేదని వెళ్లకుండా మానేశాడు. సీత స్నేహితులు